హలో గైస్, అందరు కూడా బాగున్నారా? ముందుగా అందరికీ సారీ, వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. ఎందుకు అంటే మా ఊర్లో నెట్వర్క్ లేదనమాట, దానివల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేము 4 గంటలు లేచి గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఎందుకంటే కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, దానికి తోడు పవిత్రమైన కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి పూజ అందరికీ తెలిసిందే. నేను పూజ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో మేమైతే 4 గంటలకు వచ్చి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని మా పూజ అంతా అయిపోయినాక చాలా ప్రశాంతంగా జరిగింది. పూజ కూడా అన్నీ చేసుకున్నాక వీడియోని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మత్స్యగుండం వీడియోని అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, ఐకార్డ్లో ఇస్తాను. ఇంకా ఈ టెంపుల్ గురించి ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది చెప్తానన్నాను కదా. మత్స్యగుండం అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా పాడేరు నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే మఠం అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మీరు టెంపుల్కి చేరుకోవచ్చు. ఇంకా పచ్చని తోటలు గలగలా సవారీ చేస్తూ ముందుకు సాగే నీటి ప్రవాహం మధ్య కొండరాయిపై గంగా సమేత పరమేశ్వరుడై కొలువై ఈ చిన్న గ్రామం వివిధ రకాల చేపలకు నిలయం. ఇది శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం అని పిలువబడే శివునికి అంకితం చేయబడిన పురాతన ఆలయానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం దాదాపు శతాబ్దపు నాటిది. ఈ శివాలయానికి సంబంధించి అనేక పురాణ గాథలు ఉన్నాయి. ఇది సాధారణంగా చేపల కొలనుగా గుర్తించబడుతుంది. చేపలు అంటే మత్స్యకన్యలు లేదా మత్స్యరాజులు అనమాట. మేము చేపలు అని పిలవము. గెమ్మెలి అనే ప్రదేశంలో సింగరాజులు లేదా పాములు మరియు మత్స్యరాజులు లేదా చేపల మధ్య యుద్ధం చేయబడింది అని చెప్పబడింది. ఆ యుద్ధంలో తల్లి చేప పాముల నుండి అన్ని చేపలను రక్షించి ఈ గ్రామానికి తీసుకువచ్చిందని చెబుతారు. అప్పటి నుండి ఇక్కడ చేపలు జీవిస్తున్నాయని చెబుతారు. అందుకే ఈ కుగ్రామానికి మత్స్యగుండం అని పేరు వచ్చింది. నేటికి శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి చేపలను రక్షిస్తున్నాడని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇంకా శివరాత్రి రోజు కూడా 3 రోజులు పండగలాగా చేసుకుంటాం అన్నమాట. సాధారణంగా అయితే జాతర అని పిలుస్తాము. ఆ 3 రోజులు కూడా పూజలు మరియు ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తారనమాట. విన్నారు కదా స్టోరీని, అదనమాట. ఇంకా పంతులు గారిని కూడా అడిగి తెలుసుకున్నాను, అది కూడా వినండి. నెక్స్ట్ ఇప్పుడైతే కిందకు వెళ్తున్నాను, నది దగ్గరికి. తెల్లారిపోయింది. చూడండి, ఇక్కడ వాటర్ అనేది పైకి వస్తుంది, ఇటు నుంచి చూస్తేనేమో కింద నుంచి వెళ్తుంది అనమాట. అది నాకైతే అర్థం అవ్వలేదు. ఇక్కడ నుంచేమో వాటర్ పైకి వస్తుంది అనుకున్నా కానీ లేదు, కింద నుంచి వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారని ఇలా బ్రిడ్జ్లా కట్టారనమాట. ఇక్కడ చాలామంది తెలియక చేపలు అని పిలుస్తారు. మేము దాన్ని మత్స్యబాబులు లేదా మత్స్యకన్యలు లేదా మత్స్యరాజులు అని పిలుస్తాము. ఇప్పుడైతే మత్స్యబాబుల దగ్గరికి వెళ్తున్నాను. కొబ్బరికాయ ముక్కలు, అరటిపళ్ళు, పప్పులు తీసుకువెళ్తున్నాను అనమాట. ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే అవి తీసుకొని రావాలి, అవి మాత్రమే తింటుంది. నెక్స్ట్ వీటిని పట్టుకోవడం కానీ తినడం కానీ వేటాడడం కానీ అలాంటిది ఏమి చేయరనమాట. కొన్ని ఇయర్స్ వరకు పైకి రాలేదు, ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం వల్ల. తెలిసి కూడా అలాంటి పనులు చేసేవాళ్ళంట చాలామంది. కానీ ఇప్పుడైతే అలాంటివి ఏం లేవన్నమాట. చుట్టుపక్కలంతా కూడా సీసీ కెమెరాస్ పెట్టేస్తున్నారు. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు అయితే చేత్తోనే పట్టుకొని తినిపించేవాళ్ళు. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పసుపు కుంకాలు మనం ఏవైతే తీసుకొచ్చామో అవి సమర్పించుకొని పూజ చేసినాక ఇలా వేస్తే పైకి వస్తుంది అనమాట. కొన్ని ఇయర్స్ వరకు అయితే రాలేదంట, ఇప్పుడైతే వస్తుంది. మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ప్రథమంగా మత్స్యావతారం, చేప రూపంలో మత్స్యావతారంలో ఇక్కడ స్వయంభూగా వెలిశాడనమాట. అప్పటి నుంచి మరి ఇక్కడ ఈ మత్స్యగుండం అనేది అంత ఇక్కడ ప్రత్యేకత. స్వయంభూగా వెలిసి మరి ఆ రూపంగా ఇక్కడ నేను మత్స్యలింగేశ్వర స్వామిగా ఇక్కడ నన్ను పూజించమని ఇక్కడ మళ్ళీ శివలింగ రూపంలో ఇక్కడ వెలిశాడు. ఇప్పుడు మనం ప్రత్యేకించి ఆ మత్స్యలింగేశ్వర స్వామి అని ఇక్కడ ఆ పేరు పెట్టుకుని అప్పటి నుంచి ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామిగా ఇక్కడ ఆరాధించబడుతున్నాడు. అంటే మన ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా ఇక్కడ అతి పురాణతమైనటువంటి ఈ
మత్స్యలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం. దీనికి ఇంత ప్రతిష్టత. దాంతోపాటు ఇక్కడ నదితో కూడుకున్నటువంటి ఆలయం కాబట్టి దీనికి కొంత ప్రత్యేకత ఉందన్నమాట. ఇక్కడ ప్రత్యక్ష దర్శనం మన ప్రాంతాలు ఎక్కడ మనం విన్నట్టుగా ఏ ప్రాంతంలో కూడా ప్రత్యక్షంగా ఈ రూపంలో అవతరించినటువంటి ఇక్కడ ప్రత్యేకించిగా మనం పెట్టే నైవేద్యం కూడా స్వయంగా స్వీకరిస్తుంది అనమాట. అందుకని దీనికి ఎంత ప్రభావితము, అంత మనం మహిమాన్వితము, దాంతోపాటు అంత శక్తివంతం. అది మన ప్రత్యేక అనుకున్న కోరికలు కూడా సకాలంలో నెరవేర్చి కుంభకలింగేశ్వరుడు కూడా ఇక్కడ ఉంది కాబట్టి దీనికి అంతా ప్రత్యేకించి ఇక్కడ ఈ దేవాలయం మన ప్రాంతమే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటూ వారు అనుకున్న సంకల్పాలు నెరవేర్చిందని మళ్ళీ ముడుపులు చెల్లించుకుంటూ ఎక్కువ శాతం వస్తుంటారు. కాబట్టి ఇక్కడ అంత ప్రత్యేకత ఉందన్నమాట మన ఈ ప్రాంతం ఉన్నటువంటి ఈ ఆలయం. కాబట్టి దీనికి మత్స్య రూపంతో కూడినటువంటి ఈ దేవాలయం మత్స్యలింగేశ్వర స్వామిగా వెలిసి ఇక్కడ భక్తుల కోరికలని తీరుస్తూ ఇక్కడ ఈ యొక్క ప్రసిద్ధి చెందేది అనమాట. ఇంకా సాయంత్రం 365 వత్తులు కూడా మేము కూడా వెలిగించుకున్నాం అనమాట. మా ఫ్యామిలీ అంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా చేసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. దర్శనం యోగం తస్మై శ్రీ గురువే నమః. ఓం గురుపద్మ కర్ణికా మధ్యే స్థిరదీప నిభాకృతిం అంగుష్ట మాత్ర నిజలం ధ్యాయే ఓంకార ఈశ్వరం. టెంపుల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పవిత్రమైన రోజున ఇలా దీపారాధన అనేది ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అనమాట. ఒక పంతులు గారిని కంటిన్యూ చేస్తూ ఆ పంతులకున్న ఓపికనైతే చాలా అంటే చాలా మెచ్చుకోవాలన్నమాట. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా 108 దీపాలతో దీపారాధన చేయిస్తున్నారు ఇక్కడ ఊరి ప్రజలతో.